ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసేదివి. యు ఆర్మ్డ్ మీ విత్ స్ట్రెంగ్త్ ఫర్ ద బ్యాటిల్. 18వ దావీదు కీర్తన 39వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన ఆలోచనలు, మన మార్గాలు ఎరిగిన దేవుడు ఆ ప్రకారంగా మనల్ని సిద్ధపరుస్తాడు. మనము పోరాడునది శరీరులతో కాదు గాని అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దురాత్మల సమూహముతోనూ మనము పోరాడవలసి ఉన్నదని మనకు బలము ధరింపచేస్తూ ఉన్నాడు. నీవు కూర్చుండుట, నీవు లేచుట ఎరిగిన దేవుడు. తలంపు నీకు పుట్టక మునుపే, మాట నీ నాలుకకు రాక మునుపే ఎరిగిన దేవుడు. నీ బలహీన పరిస్థితులు ఎరిగి ఎక్కడ నీవు తడబడతావో తెలిసిన వాడే నిన్ను బలపరచటానికి నీకు బలము ధరింపు చేస్తున్నాడు. ఆయన నిత్యమైనటువంటి దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన అలయుడు, సొమ్మశిల్లుడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ పరిస్థితులతో, సమస్యలతో పోరాడి బలహీనపడిపోతున్నావేమో. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు దేవుడు ఆయన. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. ఈ మాట నిన్ను బలపరుస్తుంది. ఈ మాట నీకు ధైర్యాన్ని కలుగు చేస్తుంది. నీ బలహీనతలో నీ బలముగా ఆయన ఉండబోతూ ఉన్నాడు. నీతో యుద్ధము చేయువారితో ఆయన యుద్ధము చేస్తానని మాట్లాడుతున్నాడు. పోరాటం తప్పదు, కానీ ఆ పోరాటములో నీ పక్షముగా నిలిచి నీ శత్రువుతో యుద్ధము చేయవాడు ఆయన. యుద్ధము యెహోవాది. నువ్వు ఓడిపోవటానికి కాదు, నిన్ను గెలిపించటానికి, విజయ మార్గములో నడిపించటానికి నిన్ను బలపరచువాడు. ఈ పోరాటంలో నాకు బలం చాలటలేదు, పోరాటంలో నేను కొనసాగలేకపోతున్నానని నువ్వు ఆలోచించి నిరుత్సాహపడి కృంగిపోతున్నావేమో అని అంటున్నాడు. భయపడకు, నేను నీ దేవుడనే ఉన్నాను. నువ్వు దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను. నీ ప్రతి బలహీనత నుండి నిన్ను లేవనెత్తి నిన్ను బలవంతునిగా చేస్తాను. నిరుత్సాహ పరిస్థితి నుండి నీ పరిస్థితి మార్చి యుద్ధానికి నిన్ను సిద్ధపరుస్తాను. ప్రతి కన్నీటి బాష్ప బిందువు నేను తుడిచి నోటి నిండా నీకు నవ్వు కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఓడిపోకూడదని, ఆయన వలె జయించి నిలవబడాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదే ఆయన ఉద్దేశ్యం. ఆలోచన చేయి. ఒంటరిగా నువ్వు పోరాటం చేయలేవు. శత్రువు బలమైన వాడుగా ఉండొచ్చు, కానీ స్వయముగా సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే నీ పక్షంగా ఉండగా, యుద్ధము నాది అని మాట్లాడి దేవుడు నీ పక్షంగా ఉండగా ఇంకెందుకు నీకు దిగులు? ఏ పరిస్థితులను బట్టి నువ్వు కలవరపడుతున్నావో ఆ పరిస్థితులను సరిచేయగలిగిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. పరిస్థితులను ఎదుర్కోవటానికి బలాన్ని ఇచ్చే దేవుడు నీతో పాటు ఉన్నాడు. శ్రమల, ఆర్థిక పరిస్థితుల, మనశ్శాంతి లేని, నెమ్మది లేని పరిస్థితుల, ఉద్యోగ ఒత్తిడా, మనశ్శాంతి లేని అనేక పరిస్థితుల మధ్యన కొట్టుమిట్టలాడుతున్నావేమో. నిరంతరము పోరాటం చేస్తున్నావేమో. కొన్నిసార్లు అంటాం, నా సమస్యలు చెప్పుకోదగ్గంత పెద్దవి కాదు, అలాగని సరిపెట్టుకునే అంత చిన్నవి కూడా కాదు, నలుగుతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఎంతకాలం ఈ పోరాటం? ఎంతకాలం ఈ యుద్ధం చేస్తావు? యుద్ధములో నువ్వు ఓడిపోయి కూడదని, యుద్ధములో నువ్వు కాంప్రమైజ్ అయిపోయి నిరుత్సాహంతో నువ్వు జీవించాలనే ఆయన ఉద్దేశం కాదు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆనుకొని
నువ్వెప్పుడైతే అడుగు ముందుకు వేయగలుగుతావో నీ మార్గాలు నువ్వెరుగనటువంటి వెలుగుతో నింపబడతాయి. నీ ప్రతి అడుగు ప్రత్యేకమైనదిగా ఆయన మార్చబోతూ ఉన్నాడు. ఆయన బలము ధరింపచేసినప్పుడు, ఆయన నీ పక్షముగా ఉన్నప్పుడు నీ ఎదుట ఎవ్వడు నిలవబడలేని బలవంతునిగా, శక్తివంతునిగా ఆయన చేయగలడు. నీ మార్గములో ఏ ఆటంకం వస్తుందో, నీ మార్గములో ఏది నిన్ను బలహీనపరుస్తుందో ముందుగానే నీ భవిష్యత్తును, నీ మార్గాన్ని చూస్తున్న దేవుడు ఆ ప్రకారముగా నిన్ను బలపరిచి ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఈ మాట నమ్మితే, అవును నువ్వు నమ్మగలిగితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నీ బలహీనతలో బలమై సొమ్మసిల్లిన వారికి కూడా బలాభివృద్ధి కలుగు చేయగలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సిద్ధపడు. ఈ నూతన దినాన్ని ఆయన వైపు చూస్తూ, ఆయన మీద ఆధారపడి, ఆయనను నమ్మి, ఆయన నీకు ధరింప చేయగలిగిన బలము ధరించుకొని ముందుకు కొనసాగులాగిన ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు నాయన. ప్రతి నిరుత్సాహము నుండి, ప్రతి బలహీనత నుండి మమ్మలను తప్పించి యుద్ధమునకు బలము ధరింపచేసి మీకు మహిమకరముగా వాడుకొనమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.